హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు గణేష్. బేసికలీ ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బెంగుళూరు. నేను కంప్లీట్ నా పుట్టి పెరిగినంత బెంగుళూరే. సో మేబీ ఒక 2017 అనుకుంటా నేను ఫిలిం ఇండస్ట్రీకి ట్రై చేయడం స్టార్ట్ చేశాను. సో ఒక ఆదర్శ ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేశాను, యాక్టింగ్ కోర్స్. లేటర్ ఆన్ అలాగే ఒక థియేటర్ చేశాను. థియేటర్లో ఒక 4-5 షోస్ చేశాను బెంగళూరులో. కంప్లీట్ కన్నడనే. అండ్ యాడ్ షూట్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాగే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చి కన్నడలో ఒక ఫిలిం చేశాను లీడ్గా, RH100 అనేసి. 2020లో రిలీజ్ అయింది. ఇట్స్ ఏ హారర్ థ్రిల్లర్. అలాగే ప్రాజెక్ట్స్ చేస్తున్నా. సో నాకు ఒక డ్రీమ్ ఉండింది యాక్చువల్లీ, ఒక తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేయాలనేసి. అండ్ మా పేరెంట్స్ కూడా ఆంధ్ర, సో పుత్తూరు. నా మదర్ టంగ్ కూడా తెలుగునే. సో ఇలాగే నాకు ఒక డ్రీమ్ ఉండింది యాక్చువల్లీ, తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఎలాగైనా చేయాలి. కానీ తెలుగులో ఎవరు నాకు నెట్వర్క్ లేదు, ఏ కాంటాక్ట్స్ కూడా లేదు, ఏ సోర్సెస్ కూడా లేదు నాకు హెల్ప్ చేయడం దానికి. సో ఇలాగే నేను మేనిఫెస్ట్ చేసేవాడిని. సో ఒక తెలుగు ఫిలిం అనేది చేయాలి అనే ఒక దాంట్లో. కానీ ఇంత త్వరగా అవుతుందనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలే. అలాగే నా ఈ ప్రాజెక్ట్ ఎలా నాకు వచ్చిందంటే, ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక కాంటాక్ట్ అయ్యారు ప్రొడ్యూసర్, డైరెక్టర్. అంటే కంప్లీట్ స్ట్రేంజ్ ఇది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నా లైఫ్లో ఇలా జరుగుతుంది అనేసి. అండ్ ఎలా అంటే ఒక వాట్సాప్ గ్రూప్లో జస్ట్ నాకు ప్రొఫైల్ పెట్టాను. ఆ గ్రూప్లో మన డైరెక్టర్ సార్ కూడా ఉన్నారు, ప్రవీణ్ జెట్టి గారు. సో వాళ్ళు నా ప్రొఫైల్ చూసి కాంటాక్ట్ అయ్యి గణేష్ ఒక సబ్జెక్ట్ ఉంది, కల్లు కాంపౌండ్ 1995 అని చెప్పారు. సో ఓకే సార్, షూర్ సార్ చేద్దాము అని చెప్పాను. ఓకే, నరేషన్కి ఇవ్వడానికి వస్తాను బెంగళూరుకి అని చెప్పారు. సో ప్రొడ్యూసరు మళ్ళీ డైరెక్టర్ వచ్చారు బెంగళూరుకి, హోటల్లో మీట్ అయ్యాము. స్టోరీ చెప్పారు నాకు కంప్లీట్గా, ఒక డిఫరెంట్ స్టోరీ. అలాంటి జానర్ నేను ఎప్పుడు వర్క్ చేయలే. అలాంటి జానర్లో నేను చేశాను కానీ కన్నడలో ఇలాంటి జానర్ ఎప్పుడు ట్రై చేయలే. సో అప్పుడు అడిగాను, సార్ కల్లు కాంపౌండ్ అంటే ఏంటి సార్ అంటే, మళ్ళీ 1995 అంటే ఏం సార్ ఇది, ఆ బ్యాక్గ్రౌండ్లో నడిచే ఏదైనా విలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచే స్టోరీ అని అడిగాను. లేదు గణేష్, ఇది ఒక ఆ లేయర్ అంతే, కల్లు కాంపౌండ్ అనేది లేయర్ ఒకటి. అండ్ 1995 అంటే సార్ చూసిన ఇన్సిడెంట్ని, రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమాటిక్ రూపంలో ఒక స్టోరీ సబ్జెక్ట్ రెడీ చేసుకున్నారు. అలా నరేషన్ ఇచ్చారు. కంప్లీట్ నాకు స్టోరీ చెప్పారు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నాకు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. ఇలాంటి ఒక జానర్ ట్రై చేయాలి నేను. అంటే యాక్షన్ ఉన్నింది, లవ్ ఉన్నింది, ఒక సెంటిమెంట్ కానీ. అంటే నా క్యారెక్టర్స్ ఎలా ఉందంటే ఫ్లక్చుయేషన్ అవుతూ ఉన్నింది, ఒకే కాన్స్టెంట్గా లేదు. చాలా మూడీ కాదు, చాలా ఎక్స్ట్రోవర్ట్ కాదు, ఇంట్రోవర్ట్ కాదు, ఇన్ మిడిల్లో ఒక అంబివర్ట్ లాగా అలాంటి ఒక క్యారెక్టర్. అండ్ అలా చెప్పాక నేను ఓకే అన్నాను, ఇమ్మీడియట్ ఓకే అన్నాను. సార్ డెఫినెట్లీ విల్ డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పాను. అండ్ సర్రు, గణేష్ నువ్వు చేస్తావు, నా ప్రాజెక్ట్ నువ్వే హీరో అని ఒక బ్లైండ్ కాన్ఫిడెన్స్ నా మీద పెట్టారు. సో అప్పుడు నాకు ఇంకా ఓకే, నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. అంటే అంత కాన్ఫిడెన్స్ నా మీద పెట్టాక నాకు కొంచెం భయం ఉండింది, ఎలా చేస్తారో, ఎలా చేయగలుగుతానా ఏమనేసి. సో ఆఫ్టర్ ఒక 3-4 మంత్స్ అయినాక నాకు బిఫోరే చెప్పారు, గణేష్ కొంచెం క్యారెక్టర్కి నువ్వు వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పారు. సో వెయిట్ గెయిన్ ఎందుకు సార్ అంటే, లేదు ఆ క్యారెక్టర్కి ఆ చబ్బీగా ఉండాలని చెప్పారు. సో ఆల్మోస్ట్ నేను ఒక 8 kgs గెయిన్ అయ్యాను ఆ ప్రాజెక్ట్ కోసం, ఇన్ స్పాన్ ఆఫ్ లైక్ 3 to 4 monthsలో. సో వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ కంప్లీట్ నా లుక్స్ కానీ, నా హెయిర్ స్టైల్ కానీ అన్నీ చేంజ్ చేశారు ఆ క్యారెక్టర్ కోసం. సో అంత డీటెయిల్డ్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఈ క్యారెక్టరు ఇలాగే రావాలనేసి వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. అండ్ లేటర్ ఆన్ నాకు చెప్పారు, నీ జెస్చర్స్ ఇలా యూస్ చేయాలి, అంటే పోస్టర్, బాడీ లాంగ్వేజ్ ఇలా నిలుచుకోవాలి, ఎలా డైలాగ్ డెలివర్ చేయాలి, ఎక్కడ పాస్ తీసుకోవాలి, ఎక్కడ అండర్ ప్లే చేయాలి, ఎక్కడ ఓపెన్ అప్గా ప్లే చేయాలి అనేసి ఒక షూటింగ్ టైంలోనే నాకు స్పాంటేనియస్గా చెప్పేవాళ్ళు. అంటే నాకు అంత డీటెయిల్గా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు క్యారెక్టర్ దీంట్లో. అండ్ లేటర్ ఆఫ్టర్ 3 monthsలో షూట్ స్టార్ట్ అవుతుంది గణేష్ అని చెప్పారు. నేను ఓకే రెడీ సార్ అని చెప్పాను. సో బేతుల్ అని చెప్పారు. బేతుల్ ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పారు. సో ఏంటి సార్, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా హైదరాబాద్లో ఎక్కడైనా లేదంటే ఆంధ్రాలో ఎక్కడైనా షూట్ చేస్తారు, తెలుగు ఫిలం కదా అనేసి అలా అనుకున్నాను. సార్ బేతుల్ అని చెప్పారు, మధ్యప్రదేశ్. వై బేతుల్ అని అడిగాను. సార్ ఎందుకు సార్ బేతుల్ అంటే, సో మన కథకి సూట్ అయ్యే అంబియన్స్, సూట్ అయ్యే లొకేషన్స్ అక్కడ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం
మన ప్రొడ్యూసర్ ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు ప్రాజెక్ట్కి, హారిక మ్యామ్ కానీ, బుర్ర మల్లేష్ గౌడ్ కానీ, అండ్ రవీంద్ర పిట్ల వాళ్ళు కానీ, వాళ్ళు ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారో అట్లీస్ట్ వాళ్ళకి రిటర్న్ అయ్యేలాగా సేఫ్ జోన్ చేసేలాగా ఒక ప్లాన్ అది. సో అక్కడ సబ్సిడీ వస్తుంది. సో అదొక గ్రేట్, అంటే వాళ్ళు ప్లానింగ్ అలా ఉంది. సో ఐ వాజ్ క్వైట్ ఇంప్రెస్డ్. అంటే అట్ లాస్ట్ ప్రొడ్యూసర్ బతికితే ఇంకొక ప్రాజెక్ట్ మనకి చేస్తారు, ఇంకొకరికి లైఫ్ అవుతుంది. సో ఆ ఇంటెన్షన్, ఆ థాట్ నాకు చాలా నచ్చింది సర్లో. అది నాకు అదొక నచ్చిన క్వాలిటీ. సో ఓకే, బేతుల్ అన్నారు, అక్కడ షూట్ అనేది చేసాం, అక్కడికి వెళ్ళాం బేతుల్కి. సో అక్కడ ఆంబియన్స్ కానీ, అక్కడ పీపుల్ కానీ, అక్కడ పొలిటికల్ పీపుల్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఒక ఫిలంకి ఇంత సపోర్ట్ దొరుకుతుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో బేతుల్ వెళితే అక్కడ పొలిటికల్ పీపుల్, డాక్టర్ యూకీ సార్ కరెంట్లీ ఈజ్ అ మినిస్టర్ ఇన్ బీజేపీ, చాలా మంచి మనిషి, మనకి సపోర్ట్ చేశారు. అండ్ శుక్లా సార్ అండ్ అనూప్ వర్మ గారు, లక్ష్మీనారాయణ పవర్ గారు, వీళ్ళంతా చాలా సపోర్ట్ చేశారు మన మూవీకి. అక్కడ నీట్గా జరిగిందంటే వీళ్ళ వల్లనే. అండ్ అక్కడ మనకి ఫుడ్ మీకే తెలుసు, మనం సిన్స్ వీఆర్ తెలుగు పీపుల్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, మనకి ఫుడ్ వేరేలాగా ఉంటుంది. అక్కడ నార్త్ సైడ్లో వెళ్తే మన ఫుడ్ వాళ్ళ ఫుడ్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం రాకూడదు అనే ఇంటెన్షన్లో సార్ ఏం చేశారు, లైక్ కుక్ని మనమే ఇక్కడి ఇంకనే తీసుకెళ్లారు. అండ్ అదొకటి, టెక్నీషియన్స్ కానీ ఎవరికే కానీ ఫుడ్లో ఏ రకంగా ప్రాబ్లం రాకూడదు అనే ఇంటెన్షన్లో వాళ్ళు చాలా బాగా టేక్ కేర్ చేసుకున్నారు. అండ్ మీరు నమ్మరో ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ ద సెట్ వాళ్ళకి ఏసీ రూమ్ ప్రొవైడ్ చేశారు ఆ సిటీలో, ఆ బేతుల్ అనే సిటీలో. సో అంత చేయడం అనేది గ్రేట్ యాక్చువల్లీ. సో ఏదో రకంగా ఫుడ్లో కానీ ఎవరికి వేరే వాళ్ళకి వీళ్ళకి మనకి ఏం డిఫరెన్స్, అందరికీ ఒకే ఫుడ్డే, చాలా బాగా చూసుకున్నారు. అక్కడ పీపుల్ కూడా, అక్కడ అంబియన్స్ కానీ, అక్కడ వాళ్ళ లోకల్ పీపుల్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు. అలాగా మనకి ఒక 60% to 70% బేతుల్లో షూట్ చేశాము. బేతుల్ అండ్ రాణిపూర్లో అది అక్కడి ఇంకా ఒక 100 kilometers ఉంటుంది రాణిపూర్. సో అక్కడ మనకి పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ కానీ అక్కడే ప్లాన్ చేశారు. అక్కడ కంప్లీట్ మీరు నంబర్ యాక్చువల్లీ పోలీస్ స్టేషన్ అంటే రియల్ పోలీస్ స్టేషన్లోనే మనం షూట్ చేస్తాం యాక్చువల్లీ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ని. అంటే వాళ్ళ దాన్ని మ్యూజియం లాగా పెట్టారో, సో దాన్ని మనము యూస్ చేసుకొని సీక్వెన్స్, ఆ కంప్లీట్ సీక్వెన్స్ని ఫినిష్ చేసాము. చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద బేతుల్ అండ్ మధ్యప్రదేశ్ అండ్ రాణిపూర్ పీపుల్. సో మనకి టాకీ పోర్షన్ కంప్లీట్ అయింది. ఇలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలంటే కెమెరామెన్గా కానీ ఈజ్ ఎ వండర్ఫుల్ టెక్నీషియన్ అండ్ వండర్ఫుల్ కెమెరామ్యాన్. అంటే ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు మనకి. సీన్స్ లైక్ మాదంత పెద్ద బడ్జెట్ కాదు, అయినా మనకి క్వాలిటీలో ఎక్కువగా తక్కువ కాకూడదు అనే ఇంటెన్షన్లో సీన్స్ ఎక్కువ ఉండేది ఒక పర్ డేకి మనకి. లైక్ 2 scenes 3 scenes అలా ప్లాన్ చేస్తున్నాము. సో ఆ సీన్స్ని వాళ్ళు డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి దాన్ని స్టోరీ బోర్డింగ్ లాగా చేసుకొని, అంటే వాళ్ళకి ప్రీ ప్లాన్ హోంవర్క్ ఎక్కువ చేశారు. డైరెక్టర్ కానీ మన కెమెరామ్యాన్ కానీ వర్క్ చేసుకొని స్పాట్లో ఏ కన్ఫ్యూజన్ రాకుండా అంటే ఒక స్మూత్గా వెళ్ళింది. కొన్ని దాంట్లో అది ఆబ్వియస్లీ ఏ ప్రాజెక్ట్ అయినా మనకి స్మూత్గా వెళ్ళదు. కొన్ని దాంట్లో చేసినా కానీ ఒక బెస్ట్ అవుట్పుట్ మనకి ఇచ్చారు సందీప్ గారు. థ్యాంక్ యూ సందీప్ గారు ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ యువర్ వర్క్. అండ్ అలాగే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా అంటే లైక్ గణేష్ గారు ఉన్నారు కో డైరెక్టర్, అండ్ సూర్య, ప్రవీణ్ అండ్ వన్ మోర్ గై క్రాంతి. వీళ్ళు ఇంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారు. అండ్ బిందు ఆల్సో షీ వర్క్డ్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎంత హార్డ్ వర్కింగ్ అంటే, సో సూర్య, ప్రవీణ్ అండ్ క్రాంతి ఆల్సో ప్లేడ్ సమ్ అదర్ రోల్స్ ఇన్ అవర్ మూవీ. అంటే వేరే ఒక రోల్ ప్లే చేస్తూ ప్యారలీ దే వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. సో ఒకరు కాస్ట్యూమ్ కంటిన్యూటీ, అంటే అందరూ మల్టీ టాస్కింగ్. ఇక్కడ ఒక టీం వర్క్ లాగా. ఎక్కడ మనకి వీళ్ళు ఈ రోల్ అంటే ఈ రోలే, ఒక డైరెక్షన్ అంటే డైరెక్షన్ అలా కాదు. ఇక్కడ వాళ్ళు సెట్ క్లీన్ చేస్తారు, ఒక కాస్ట్యూమ్ చూసుకుంటారు, క్లిప్ రీడింగ్ రాసుకుంటారు. అంటే మల్టీ టాస్కింగ్, ఒక అంత ప్యాషన్ ఉండే వాళ్ళ ఎనర్జెటిక్ ఒక పీపుల్స్ వాళ్ళంతా. సో నాకు నచ్చింది ఆ క్వాలిటీ, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు హార్డ్ వర్క్ చేసినది నాకు చాలా నచ్చింది. అండ్ ఆఫ్టర్ ప్యాకప్ నాకు కూడా హెల్ప్ చేశారు వాళ్ళు. అంటే నాకు డైలాగ్స్ కానీ, నాకంటే ఇక్కడ స్లాంగ్ వచ్చేసి ప్రాపర్ తెలంగాణ స్లాంగ్.
కొంచెం నాకు టఫ్గా అనిపించింది. నేను మాట్లాడేది బెంగుళూరు తెలుగు, లేదంటే నార్మల్ తెలుగు నేను మాట్లాడతాను. సో అక్కడ తెలుగు అంటే ఈ స్లాంగ్ని మాట్లాడడం అనేది చాలా నాకు టఫ్గా అనిపించింది. అట్ ద సేమ్ టైం క్రాంతి అండ్ సమ్ పీపుల్ వాయిస్ రికార్డ్ చేసి నాకు పెట్టేవారు. సో దాన్ని నేను విని ప్రాక్టీస్ చేసి ఓవర్ నైట్ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే సీన్కి నేను రెడీ అవుతున్నా. బికాజ్ ఆ సెట్లో వచ్చి నేను ప్రాక్టీస్ చేస్తే టైం అంతా కిల్ అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ప్రొడ్యూసర్స్ మనీ అండ్ డైరెక్టర్స్ టైం. సో ఐ వర్క్డ్, అంటే నా గురించి నేను చెప్పుకోకూడదు, ఐ ట్రైడ్ మై బెస్ట్. ఏ రకంగా ప్రాబ్లం రాకుండా నేను చూసుకున్నాను నాని. ఇంకా అండ్ మన లైట్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా మేకప్ డిపార్ట్మెంట్ కానీ, అది వండర్ఫుల్ పీపుల్. వాళ్ళంతా చాలా సపోర్ట్ చేశారు అక్కడ. ఏ రకంగా ఏ ప్రాబ్లం రాకుండా అడ్జస్ట్ చేసుకొని ఒక ప్యాషన్గా డెడికేటెడ్గా పనిచేశారు. మేకప్ గైస్ ఆల్సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ అలాగే మన క్యాస్ట్ అండ్ క్రూ, క్యాస్టింగ్, మన కో యాక్టర్స్ కానీ, ఇట్స్ లైక్ ఫస్ట్ టైం నేను వాళ్ళతో తెలుగు పీపుల్తో వర్క్ చేయడం. సో నాకు ఒక కొంచెం భయం ఉండింది, ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా మాట్లాడతారో, నాకు ఒక భయం ఉండింది. కానీ 1% కూడా నాకు ఆ ఫీల్ వాళ్ళు ఇంకా రాలేదు. అంటే నాకే ఆ ఫీల్ రాలేదు. ఎక్కడో నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. అలా చాలా టేక్ కేర్ చేసి, ఏమన్నా నేను మిస్టేక్ చేసినా అలా కాదమ్మా ఇలా అని నన్ను కరెక్ట్ చేసి, వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చి నన్ను బాగా చూసుకున్నారు, బాగా కంఫర్ట్ చేశారు. యాక్టింగ్ చేసేటప్పుడు మెయిన్ కో యాక్టర్కి ఒక బాండింగ్ ఉండాలి. యాక్టర్స్కి కో యాక్టర్స్కి బాండింగ్ ఉంటేనే ఆ ఫ్రీగా యాక్ట్ చేయగలుగుతాం. సో అలా ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. అండ్ సునీత మనోహర్ గారు నా మదర్ రోల్ ప్లే చేశారు. షీ ఈజ్ ఆల్సో సీనియర్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ యాక్టర్. వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు, అలా కాదు నాన్న ఇలా చేయాలి అనేసి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మన కో యాక్టర్స్ కానీ అండ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ టోటల్గా ఒక కంప్లీట్ సపోర్ట్ నాకు అక్కడ దొరికింది. అండ్ మైన్లీ హీరోయిన్ ఆయుషి పటేల్, షీ ఈజ్ ఆల్సో అన్ అమేజింగ్ యాక్టర్. అండ్ షీ ఆల్సో, అంటే వాళ్ళు ఇంతకు ముందు తెలుగు ప్రాజెక్ట్స్ చేసినారు. అండ్ వాళ్ళు అంతే, నాకు అంటే ఫస్ట్ టైం వాళ్ళతో ఒక సీన్ చేయాలంటే నాకు ఒక నర్వస్ అనేది, కాన్షియస్గా ఉన్నాను. అండ్ వాళ్ళే చెప్పారు ఆరామ్గా ఫ్రీగా చేయండి. సో కొంచెం మాట్లాడి నన్ను కంఫర్ట్ చేసి, మళ్ళీ కొన్ని సీన్స్లో నాకు ఒక నర్వస్గా కాన్షియస్గా అనిపించేది. కానీ షీ ఆల్సో మేడ్ మీ కంఫర్ట్. అండ్ దానికే అన్ని సీన్స్లు చాలా బాగా వచ్చింది. అండ్ డైరెక్టర్ ఆల్సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. నేను వాళ్ళ గురించి చెప్పాలంటే సెట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, ఏం వర్క్ చెప్తారో అంతే చేయాలి. అండ్ వాళ్ళకి చెప్తారు కొన్ని సీన్స్ నాకు ఎలా అంటే చెప్పేవాళ్ళు, గణేష్ ఈ సీన్స్ నువ్వు చేసుకో, మ్యాక్సిమం బెస్ట్గా చేయని చెప్తారు. కొన్ని సీన్స్ లేదు గణేష్, ఇక్కడ పాస్ తీసుకో, ఇక్కడ ఈ బాడీ లాంగ్వేజ్ యూస్ చేయి, ఇక్కడ జెస్చర్స్ యూస్ చేయి, ఇక్కడ ఇంత ఎమోషన్ వాయిస్ త్రో చేయి. సో ఇలా డీటెయిల్డ్ వర్క్గా నాకు చెప్పేవాళ్ళు. దట్ మేడ్ మీ లైక్ నేను నేర్చుకున్నాను డైరెక్టర్తో. సో ఎలా ఉండాలి, ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి సెట్లో, ఎలా డైలాగ్ డెలివరీ చేయాలి, అండ్ కో యాక్టర్తో ఎలా రిలేషన్షిప్ ఉండాలి. అండ్ ఈజ్ మై గైడ్. బాగా చూసుకున్నారు, బాగా టేక్ కేర్ చేశారు. అండ్ వాళ్ళు ఒక రోల్ ప్లే చేశారు. కంప్లీట్గా ఒక మూవీ ఫన్గా కష్టపడి ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఎంజాయ్ చేసుకొని చేశాము. ఫైనల్గా ఒక బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. అండ్ షూటింగ్ జరిగేటప్పుడు మీకు తెలీదు ఎన్ని ఛాలెంజెస్ వచ్చింది. ఒక్కసారి షెడ్యూల్ ప్లాన్ చేసి ఉంటాం 3 scenes, వాన్ వచ్చేస్తుంది. అండ్ అక్కడ వెదరు ఎక్కువ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. వస్తే వాన్ జోరుగా వస్తుంది, లేదంటే లైక్ హాట్ అంటే ఎక్కువ ఎండ్ ఉంటుంది. సో ఈ వెదర్ కండిషన్స్లో మనం క్యాస్ట్ అండ్ క్రూ అందరూ పనిచేసింది చాలా గ్రేట్. అండ్ కొన్ని చోట్ల ఒక ఫారెస్ట్ సీన్లో చేసేటప్పుడు అనీబీస్ వచ్చేసి 50% ఆఫ్ ద సెట్ మెంబర్స్కి కుట్టేసింది. లక్కీలీ నాకు కుట్టలేదు. అది వచ్చిన తక్షణమే కార్లో వెళ్ళిపోయి అంతా సేఫ్ జోన్ చేసుకున్నాము. సో ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈవెన్ దో మా డైరెక్టర్ కానీ మన టెక్నీషియన్ కానీ ఎవరు గివప్ చేయలే. బెస్ట్ అవుట్పుట్గా పనిచేసి, ఒక హార్డ్ వర్క్ చేసి డెడికేటెడ్గా పనిచేశారు. అది చాలా నాకు నచ్చింది ఈ ప్రాజెక్ట్లో. అండ్ మనకి టాకీ పోర్షన్ కంప్లీట్ అయింది. అక్కడ మళ్ళీ ఫైట్స్ అండ్ సాంగ్స్ వస్తే టోటల్ 4 సాంగ్స్ ఉన్నాయి. ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, ఇంకొకటి ఫాస్ట్ బీట్ సాంగ్ కానీ, ఇంకొకటి ఐటమ్ సాంగ్, ఇంకొక టైటిల్ సాంగ్. సో సాంగ్స్ మనకి ఆల్మోస్ట్ వరంగల్లో షూట్ చేసాము, భూగత ఫాల్స్లో, అక్కడ రిసార్ట్స్లో కొన్ని సీన్స్ చేసాము. బ్యూటిఫుల్గా వచ్చింది. సాంగ్స్ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, మీరు చెక్ చేయొచ్చు.
అండ్ ఇంకా మాస్ మాస్ బీట్ సాంగ్, ఫాస్ట్ బీట్ సాంగ్స్ కానీ అది వికారాబాద్లో షూట్ చేసాము. అక్కడ కూడా లొకేషన్స్ చాలా బాగా ఉండింది, సాంగ్స్ కూడా బాగా వచ్చింది. అండ్ మన టైటిల్ సాంగ్స్ వచ్చి యాక్చువల్ కళ్ళు కాంపౌండ్లోనే షూట్ చేసాము. సో ఇట్స్ వెరీ గుడ్ సాంగ్, బాగా పర్ఫామ్ చేశారు. అండ్ జబర్దస్త్ టీమ్ కానీ మన వేరే వేరే ఆర్టిస్ట్ కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ అలాగే మనకి ఇంకొకటి టైటిల్ సాంగ్ అయింది ఐటమ్ సాంగ్ హర్షిత అనేసి అమ్మాయి బ్యూటిఫుల్ డాన్సర్, చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ మనకి టైం ఎక్కువ సేవ్ అయింది, సో దట్ ఎక్కువ రీటేక్స్ కాకుండా భిన్న పర్ఫామ్ చేశారు. చాలా బాగా క్యూట్గా గ్రేస్ఫుల్లీ పర్ఫామ్ చేశారు. అండ్ అలాగే ఫైట్స్ వచ్చి టోటల్ 3 ఫైట్స్ ఉన్నాయి. వైలెంట్ వేలు మాస్టర్ అనేసి చెన్నై మాస్టర్, అండ్ వాళ్ళు అంతే బ్యూటిఫుల్గా కంపోజ్ చేస్తారు సీక్వెన్స్ని. అండ్ నేను నా ఇన్పుట్స్ నేను చెప్పాను, సార్ నా కేపబిలిటీస్ ఇంత ఉన్నాయి, నేను చేస్తాను, నేను అప్ షాట్స్ చేస్తాను, కార్ట్ఫిల్ చేస్తాను, అండ్ సమ్మర్ షాట్స్ ఇదంతా చేద్దాము, దాన్ని ఇన్వాల్వ్ చేసుకుంటే కొంచెం న్యాచురల్గా ఉంటుంది ఫైట్స్, నాకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, మళ్ళీ మూవీకి అది ఒక రియాలిటీగా కనెక్ట్ అవుతుందని చెప్పాను. సార్ నేను చెప్పిన అన్ని దీన్ని తీసుకొని ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసి బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేసి షూట్ చేశారు, చాలా బాగా నచ్చింది. అండ్ సాంగ్స్ వచ్చి కర్యానంద అనేసి ఈజ్ ఆల్సో వండర్ఫుల్ కొరియోగ్రాఫర్, బాగా ట్రైన్ చేసి మాకు అవుట్పుట్ ఇచ్చారు. ఐఎమ్ థ్యాంక్ యూ నందా సార్, అండ్ థ్యాంక్ యూ వైలెంట్ వెలు సార్. అండ్ మనకి సాంగ్స్ మీరు విన్నారు, దాని కంపోజిషన్ వచ్చి సాయి శ్రీనివాస్ సార్, మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ ఆల్సో వండర్ఫుల్ మ్యూజిషియన్, చాలా మంచిగా కంపోజ్ చేశారు. అండ్ వండర్ఫుల్, మీరే వింటారు సాంగ్స్ కానీ. స్టార్టింగ్ అంటే ఇదంతా మన ఎడిటర్ గురించి చెప్పాలంటే పండు ఈజ్ ఆల్సో ఎన్నిసార్లు మేము ఈ వర్షన్ వద్దు నెక్స్ట్ వర్షన్ చేద్దామనేసి అలాగ 3-4 వర్షన్స్ చేసిన పేషెన్స్గా వర్క్ చేసి కట్ చేసి మనకి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. థ్యాంక్ యూ పండు. అలాగే మన ఓవరాల్ మూవీ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ లైక్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అదంతా క్రెడిట్స్ గోస్ టు డైరెక్టర్కి. సో వాళ్ళు ప్రాపర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం షూట్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఏ సీన్ చేస్తున్నాము, ఎక్కడ వస్తుంది, అంత టైం ఉండలేదు మనకి. సో సార్ ఏం చెప్తారో సో ఆ డే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయేవాడిని. నాకు ఫ్లోలో ఉందా లేదా అనేసి ఒక డౌట్, కన్ఫ్యూజన్ ఉండేది. ఏం నడుస్తుంది, ఎలా ఉంది, ఎలా ఫ్లోలో వెళ్తుందా, నేను కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నానా అన్న ఒక డౌట్ నాకు ఉండేది. కానీ సార్ ఆల్ ద బెస్ట్ గణేష్, నువ్వు చేసినావు, యూ డోంట్ వరీ, నేను టేక్ కేర్ చేస్తానని చెప్పేవాళ్ళు ఎప్పుడు. అండ్ సర్కి నా మీద ఎంత కాన్ఫిడెంట్ అంటే ఒక ఇంట్రోల్ బ్లాక్ ఒక పెద్ద సీన్ ఉంది, ఐ కాంట్ రివీల్ దట్. సో ఆ సీన్ స్టార్ట్ అయ్యే ముందు నాకు వచ్చి గణేష్ ఈ సీన్ అయ్యాక నేను నీకు కంగ్రాచులేషన్స్ చెప్తానన్నారు. నాకు ఒకలాగా అనిపించింది, కంగ్రాచులేషన్స్ చెప్తారు ఎందుకు అనేసి. సో ఓకే సార్, అయింది సార్ అని చెప్పాను నేను ఆ సీన్ నా బెస్ట్గా నేను ఇచ్చాను, వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పారు. సో అప్పుడు అన్నారు, ఇందుకే గణేష్ నేను నీకు కంగ్రాచులేషన్స్ చెప్తానన్నారు. సో ఐ ఫెల్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కొన్నిసార్లు అడిగేవండి, సార్ బాగా వచ్చిందా, ఇంకొక టేక్ తీసుకోనా, ఇంక 1 మోర్ పోదామా, వెళ్దామా అంటే వద్దు గణేష్, నో ప్రాబ్లం, నేను అలా ఏమైనా అనిపిస్తే నేను చెప్తాను అని చెప్పారు. డిఓపి వాళ్ళకి అడిగేవాడిని, సార్ బాగా వస్తుందా, బాగా చెప్పేయండి అన్ని చెప్తే, యూ డోంట్ వరీ గణేష్, నేను చూసుకుంటాను, నీ బెస్ట్ ఫ్రేమ్ని నేను పెడతాను అంటే యూస్ టు లైక్ చూసేవాళ్ళు నా రైట్ ప్రొఫైల్ బాగుందా, లెఫ్ట్ ప్రొఫైల్ బాగుందా, అంతా నీట్గా జడ్జ్ చేసి ఆ ఫ్రేమ్ పెట్టేవాళ్ళు. సో అది గుడ్ క్వాలిటీ అది వాళ్ళది. సో ఇది లైక్ ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫర్, నాకు అది నచ్చింది. అండ్ అలాగే మనకి ఓవరాల్ సాంగ్స్, ఫైట్స్ కానీ అంతా కంప్లీట్ అయ్యి ఒక అన్ని ఎడిటింగ్ అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి, మళ్ళీ సెన్సార్ అయింది, మనకి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. యూఏ సర్టిఫికేట్ అంటే మీకే తెలుసు, ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మళ్ళీ ఏ ఏజ్ వాళ్ళైనా వచ్చి ఆరామ్గా చూడొచ్చు. మీరు కళ్ళు కాంపౌండ్ అంటే ఏదో ఒక లైక్ అన్కంఫర్టబుల్ ఉండే సీన్స్ కానీ, మందు సీన్స్ కానీ అలా ఎక్కువ ఉండదు. ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక ఎమోషన్స్, సెంటిమెంట్స్ కానీ, లవ్ ట్రాక్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఒక మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్ ఒక ఆడియన్కి ఏమేమి చెప్పాలో నీట్గా కన్వే చేశారు మన డైరెక్టర్. అండ్ ఒక మెసేజ్ కానీ, క్లైమాక్స్లో ఒక మెసేజ్ కానీ, అండ్ ప్రజెంట్ ఆ టైంలో నడిచిన ఒక పొలిటికల్ మిస్యూజ్ కానీ, మళ్ళా రైతులు ఎంత కష్టాలు పడ్డారో, ఏ రీజన్కి వాళ్ళకి అంత ప్రాబ్లమ్స్ వచ్చింది,
అండ్ ఎలా మ్యానిపులేట్ చేశారు కొంతమంది, ఎలా యూస్ చేసుకున్నారు కొంతమందిని అనే ఒక సబ్జెక్ట్ పైన చాలా బాగా నరేటివ్ ఇచ్చి ఒక స్క్రీన్ ప్లే లాగా డిజైన్ చేసుకుని ఒక స్టోరీ ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద డైరెక్టర్ ఫర్ గివింగ్ విత్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మన ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవరాల్గా అతి త్వరలో ప్రాజెక్ట్ రిలీజ్ అవుతూ ఉంది, అక్టోబర్ నెలలో రిలీజ్ అవుతూ ఉంది. సో మీ సపోర్ట్ మనకి ఎక్కువ కావాలి. అండ్ ఇప్పుడు నేను బిలీవ్ చేసేది ఒక కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే దానికి ప్రమోషన్స్ వచ్చే ఆడియన్సే ప్రమోషన్, ఆడియన్సే మార్కెటింగ్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ మీ సపోర్ట్ నాకు ఎక్కువ కావాలి. ఒక్కసారి వచ్చి మూవీ చూడండి. సో నచ్చితే మీకు ఇద్దరికి చెప్పండి, సో దట్ ఇలా మనకి పబ్లిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సిన్స్ వీ హ్యావ్ ఎ లైక్ లిమిటెడ్ బడ్జెట్ ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రమోషన్స్కి ఇన్వెస్ట్ చేయలేము. ఈవెన్ దో మన డైరెక్టర్ గివప్ చేయలేదు, ఏ స్టేజెస్ ఆఫ్ మూవీలో కూడా గివప్ చేయలేదు. చేద్దాం, ఈ మూవీ రిలీజ్ చేద్దాం, ఈ మూవీ బాగా ఆడుతుంది అని ఒక కాన్ఫిడెన్స్లోనే చేశారు. ఆ క్వాలిటీ నాకు నచ్చింది, ఆ ధైర్యంకి నాకు నచ్చింది. అంటే ఈ ఏజ్లో, అంటే నేను వాళ్ళని ఏం పెద్ద ఏజ్ అని చెప్పలే, సో ఈ ఏజ్లో ఆ ప్యాషన్, ఆ ఫైర్ అనేది నాకు నచ్చింది. అంటే మేమే ఒక్కొక్కసారి భయపెడతాను నేను ఆ స్టెప్ తీసుకోవాలంటే. సో అంత హ్యూజ్ రిస్క్ తీసుకొని చేశారు మూవీ. అండ్ ఐ హోప్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి మంచి సక్సెస్ ఇస్తుంది. ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ వాళ్ళకి రావాలి. ఈ టీంకి ఇంకా పని ఇంకొక ప్రాజెక్ట్లో రూపంలో రావాలి. మన ప్రొడ్యూసర్స్ కూడా సేఫ్ అవ్వాలి, వాళ్ళకి ఇంకో ప్రాజెక్ట్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్టు నేను చెప్పాను కదా, సో ఫ్యామిలీ ఎంటర్టైనర్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ కూర్చొని చూసే మూవీ ఇది. డెఫినెట్లీ అతి త్వరలో వస్తుంది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. షూరా. అలాగే మన మూవీలో సీనియర్ ఆర్టిస్ట్ అయిన లైక్ పోసాని గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేసింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీవా గారు, మీరు ఎంత సీనియర్ యాక్టర్, మన చిన్న మూవీకి వచ్చి సపోర్ట్ చేశారు. అండ్ మీ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. ఐ సా ద ప్రివ్యూ చూసాక నాకు ఏదో ఒక ఆనందం, ఖుషి. అంటే ఒక ఇన్ ఇయర్స్లో లైక్ ఫ్రమ్ 8 to 9 years ఇంకా స్ట్రగుల్ చేస్తున్నా. ఆ అవుట్పుట్ చూసినాక లైక్ నేను సాటిస్ఫై అయ్యాను. ఓకే, ఇన్నేండ్లీ హార్డ్ వర్క్కి ఒక మంచి రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ మనకి అంటే ఇది మంచిగా అవ్వాలి, ఇంకా పెద్ద మట్టంలో నేను రీచ్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నా. అండ్ జీవా గారి రెండో అబ్బాయి బాలచంద్ర గారు, సార్ మీరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మన మూవీకి మీరే వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ గురించి పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పలేను, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మన డైరెక్టర్ కూడా ఒక రోల్ ప్లే చేశారు, లైక్ పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే కొంతమంది ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళ సీన్స్ని హైలైట్ చేసుకుంటారు, వాళ్ళ పోర్షన్ ఎక్కువ పెట్టుకుంటారు. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. ఈ మూవీలో కాదు, వేరే కన్నడ మూవీస్లో కానీ వేరే ప్రాజెక్ట్స్లో కానీ జరిగింది. కానీ సార్ అంటే కథకి ఎంత కావాలో అంతే చేసేవాళ్ళు. ఏ క్యారెక్టర్ కానీ వాళ్ళు ఎంత రావాలో అంతే ఉండాలి. ఇది ఒక ఆర్టిఫిషియల్గా ఇన్సర్ట్ చేయడం అలా చేయలేదు సార్. ఈ ఫోర్స్ఫుల్లీ ఏదో క్యారెక్టర్ని పెట్టాలని పెట్టలేదు, అన్ని క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేస్తారు. ఎంత కావాలో ఎన్ని నిమిషాలు రావాలో అన్ని నిమిషాలు పెట్టారు. వాళ్ళ క్యారెక్టర్ కూడా అంతే, వాళ్ళు ఎంత రావాలో, ఎంత బిల్డప్ చేయాలో, ఎంత వెయిటేజ్ ఇచ్చేయాలో అంతే చేశారు, ఎక్కువ చేయలేదు. అదొక మంచి క్వాలిటీ. అంటే కథకి వాళ్ళు వాల్యూ ఇచ్చారు, అంటే వాళ్ళు చేస్తారనేసి వాళ్ళకి ఫోకస్ చేసుకోలేదు. సో అదొక గ్రేట్ క్వాలిటీ నేను చూసింది. ఓవరాల్గా మూవీ వండర్ఫుల్గా వచ్చింది, అతి త్వరలో వస్తుంది. చూసి సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇఫ్ గాడ్ క్రేజ్ ఈ మూవీ హిట్ అయితే డెఫినెట్లీ ప్రొడ్యూసర్స్ ఆర్ టాకింగ్ అండ్ డైరెక్టర్ వాళ్ళతో మాట్లాడారు, పార్ట్ 2 చేద్దామని చెప్తున్నారు. బై గాడ్ గ్రేస్ ఇదంతా మంచిగా అవుతుందని నేను కోరుకుంటున్నాను. అదే రకంగా ఈ టీంకి ఇంకంత ప్రాజెక్ట్స్ రావాలి, వేరే ప్రొడక్షన్స్ వాళ్ళు టైఅప్ చేసి ఇంకా పెద్ద మట్టంలో ఎదగాలి ఈ ప్రాజెక్ట్స్. అండ్ థ్యాంక్ యూ బ్లూ హారిజన్ మీడియా అండ్ ఆడియోస్, ఆ ప్రొడక్షన్ ఇంకా మనం లాంచ్ అవుతున్నాము. Thank you and all the best for your future projects.